కొబ్బరి తోటలో ఆవు కానీ లేదు బర్రె కానీ మేపచ్చా అనేసి కొంతమంది అడుగుతున్నారనమాట. ఫార్మర్సు పల్లెటూరులో ఉండేవాళ్ళు సరి అయిన జాగా ఉండదన్నమాట. ఒకే దగ్గర ఆవుని కట్టేసి దాన్ని మేపేస్తే అది కరెక్ట్ ఉండదు. ఇట్లా తోటలలో కొంచెం తిరిగి అది మేస్తేనే ఈ మిల్కింగ్ కానీ అదంతా ఇవ్వడానికి కరెక్ట్గా ఉంటుంది. సో మెయిన్గా కొబ్బరి తోటలో మనం ఆవుని కానీ లేదు బర్రెని కట్టేసి వెళ్ళొచ్చా అనేసి కొంతమంది అడుగుతున్నారు. సో ఏదైనా యంగ్ ట్రీస్ ఉండే కొబ్బరి చెట్టు పక్కన కట్టేసి వెళ్తే ఆవు ఏం చేస్తుందంటే దాన్ని కరిసి తినేస్తుంది అనమాట. సో అది వచ్చి మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక ట్రీని పెంచడానికి మనకి ఎన్నో టైం పడుతుంది. సో దాన్ని ఒకే రోజు మొత్తం కరిసి తినేస్తుంది. అందుకనే దూరాన్ని కట్టండి. సో బార్డర్స్లో గడ్డి ఉంటుంది కదా, బార్డర్స్లో కావాలంటే కూడా మీరు కట్టి మేపచ్చు అనమాట. సో దీని నుంచి వచ్చే ఆవు పేడ వచ్చి మీరు అది మెన్యూర్ కింద యూస్ అవుతుంది. చెట్టు కింద కట్టేయడం వల్ల ఏమవుతుందంటే అది వేస్తే అది చెట్టుకి మెన్యూర్లా అయ్యి చెట్టుకి బలమే అనమాట. సో సాయిల్ కూడా మనకి ఇట్లా వర్షాకాలం అప్పుడు ఏమవుతుందంటే ఈ కట్టేయడం వల్ల ఏమవుతుంది, కొబ్బరి చెట్టు చుట్టూ ఇట్లా తొక్కేస్తుంది అనమాట. ఇట్లా తొక్కడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ సాయిల్ అనేది ఆ చోట గట్టిగా అయిపోద్ది, రూట్ అనేది ఎక్స్టెండ్ కాదు. సో ఈ వర్షాకాలం అప్పుడు మెయిన్గా కొబ్బరి తోటలో ఆవు కానీ లేదు బర్రె కట్టడం అనేది ప్రాపర్గా అవాయిడ్ అనేది చేసేయండి అనమాట. సో అది లేక మనకి వచ్చే గడ్డినంతా కరిసి తినడం వల్ల తోటలో కూడా మనకి శుభ్రంగా ఉంటుంది అనమాట. సో అందుకనే కొబ్బరి తోటలో మనం ఇట్లా ఆవు కట్టి మేపచ్చా లేదా అనేసి నాకు తెలిసింది మీకు చెప్పాను, మీకు తెలిసింది మీరు చెప్తే కరెక్ట్ ఉంటుంది అనేసి వీడియోలో మీకు తెలివైతే చేస్తున్నా.